కాకినాడ రూరల్లో తెలుగుదేశం పార్టీకి సముచిత స్థానం కల్పించడంలో పార్టీ విఫలమైందని జనసేనకు చెందిన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పథకాల్లో తెలుగుదేశం పార్టీకి ఇవ్వవలసిన 50% వాటాను ఇవ్వకుండా చేస్తున్నారని, దానివల్ల కార్యకర్తలకు ఏ విధమైన న్యాయం చేయలేకపోతున్నారని మనస్తాపంతో టీడీపీ ఇచ్చిన కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నారని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు. కాకినాడ రూరల్ వలసపాకల స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 14 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు కాకినాడ కోఆర్డినేటర్ పదవి ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు. కొన్ని విషయాల్లో తమకు మనస్తాపం చెంది కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడం జరిగిందన్నారు. రాజీనామా చేద్దామన్న నిర్ణయం గత 2 రోజుల నుంచి తమ అనుచరులతో చర్చించడం జరిగిందన్నారు. కాకినాడ రూరల్ మండల అధ్యక్ష పదవి విషయంలో కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో సమావేశం పెట్టుకున్నారని, ఆ సమావేశం రసాభాసగా మారిందన్నారు. దానికి కారణంగా తమనే బాధ్యులు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 14 నెలల నుండి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో తమ ప్రమేయం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. తమ నియోజకవర్గంలో తమకు కావాల్సిన 50% పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన సమావేశంలో మండల అధ్యక్షుడు పేరు షీల్డ్ కవర్లో వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటువంటి విధానాలతో కాకినాడ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశాం తప్ప పార్టీకి రాజీనామా చేయలేదని తెలిపారు. పరిశీలకులుగా ఉన్న సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు కోఆర్డినేటర్లు కలిసి వెళ్లిపోయారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో సెట్టిబల్జ సామాజిక వర్గంలో పిల్లి సత్యబాబు కీలక నేత అని పేర్కొన్నారు. పార్టీ పెద్దలందరూ సత్యబాబుతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. వారం రోజుల్లో సత్యబాబు దంపతులు చంద్రబాబు నాయుడు కలుస్తారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న 20 మంది మేము వెళ్ళి అక్కడ కూర్చుంటే సెక్రటరీ వాళ్ళు కూడా కూర్చుంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే అక్కడ షీల్డ్ కవర్లో పేరు వస్తుంది, అది కూడా ఐవీఆర్ సర్వేలో రావాలి. 20 మంది పార్టీ పేరు ఎన్నుకున్నాడు. ఓటర్లో పార్టీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు. అక్కడ వచ్చిన అబ్జర్వర్స్ ఇద్దరు ఏమన్నారు, మమ్మల్ని వేసారు కాబట్టి ఇక్కడ ఉన్న మెజార్టీని బట్టి మేము చూస్ చేయాలి, అది సిస్టం అని చెప్తుంటే 20 మందిని పెట్టుకుని ఒక మీటింగ్ పెట్టి ఒక పార్టీ ఆటలో పెడితే మరి వదిలిసిపోయారు అంటే మా ఆధిపత్యం ఏమన్నా అక్కడ ఉందా? లేదు. దాన్ని కూడా ఇందులో కోట్ చేసి రాశాను ఇవాళ ముఖ్యమంత్రి గారు. నేను కూడా ఇందులో మీకు ఇస్తాను. మీకు నాకు అప్పగించిన ఈ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి క్రియాశీలక కార్యకర్తగా నేను పార్టీలో కొనసాగుతానని మీకు తెలియజేస్తున్నాను. పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా చేసేందుకు నీ ముందుంటాను. నేను తప్పు కాదు కదా, పార్టీకి అన్యాయం చేసినట్టు కాదు కదా, పార్టీని నిలదీయట్లేదు కదా. నేను ఇవాళ నన్ను పంపి నాకు వెనకాల నేను ఏదో తప్పు చెప్తాను నన్ను కాపలా ఇచ్చారు రాజు వర్మ గారు. ఏనాడు ఈనాడు కూడా నేను సిద్ధంగా లేను. ఎందుకంటే మేము ఒక కుగ్రామంలో ఉండి ఒక చిన్న కుటుంబంలో పుట్టి క్యాకేసి పదవి ఇచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని రకాల పార్టీలు మారినా పిల్లి సత్యబాబు అన్నవాడు తెలుగుదేశం పార్టీలో పొందిన గౌరవానికి అలాగే ఉంటాడో అలాగే చస్తాడని చెప్పి చెప్తున్నాం తప్ప, కానీ నన్ను నమ్ముకున్న క్యాడరు, నన్ను నమ్ముకున్న నాయకులు చూశారు. అతని దగ్గర బాబీ దగ్గర ఎంతమంది జనం ఉన్నారో, నా దగ్గర ఎంతమంది జనం ఉన్నారో, నా దగ్గర క్యాడర్ ఎలా ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎలా ఉన్నారో మీరు చూడొచ్చు. దీనికి తోడు సెట్టిబల్జీ కొలస్తుడని సెట్టిబల్జీ కార్పొరేషన్కి చైర్మన్ వేసి నాకు ఇంకొక మొగుడిని వేసాడు. నేనేమనుకున్నానంటే సెట్టిబల్జీ కులస్తుడే కదా, సెట్టిబల్జీ కులానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది, ఒక నాయకుడు అంటూ మనకు దన్నున్నాడు కదా, ఎమ్మెల్యే లేడు కదా అని చెప్పి అతన్ని ఇన్వాల్వ్ చేసి స్వార్థం ఏంటంటే నా కులస్తుడని స్వార్థంతో అతను నేను అన్ని విధాలుగా ఫోకస్ చేశాను. మీకు అందరికీ కూడా తెలుసు ఏంటి, ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి 5-6 ఇన్ఛార్జీలు మారారు. ఏ ఇన్ఛార్జిని కూడా ఇప్పుడు పలకరించడా నేను ఎక్కడా కూడా పరిశీలకులు ఏ పరిశీలకులు కూడా చేయరా నేను ఉపయోగించిన. ఏంటంటే కారణం ఇతను వీళ్ళిద్దరూ కల్యూడై కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సెట్టిబల్జీలకు సీట్ ఇస్తే సత్యబాబుకి ఇవ్వాలి, లేకపోతే కాపులు సీట్ ఇస్తే బాబీకి ఇవ్వాలనేది ఒక అండర్టేకింగ్ వచ్చి నా మీద దోచుతున్నారు. నిబద్ధతతో అందరం కూడా నేనవచ్చు, సత్యబాబు అవ్వచ్చు,
భార్య పిల్లలతో పనిచేశారు కేడర్ అందరూ కూడా. మరి అదేవిధంగా చిన్న సమస్యలు వస్తాయి కూటమన్నాక. సమస్యలు కొంతమంది ఓపికగా భరించగలరు, కొంతమందికి ఆత్మాభిమానం చంపుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పుడు అన్నీ ఆయన వివరంగా చెప్పారు. రాత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి పల్లాశ్రీని గారికి ఫోన్ చేసి సత్యబాబు గారి ఇష్యూ నన్ను వెళ్ళమని నారాయణ గారు చెప్పారు, సార్ ఆదేశాలని చెప్పి రాత్రి నుంచి ట్రై చేస్తుంటే బుద్ధుడు దొరికాడు. సరే, ఏదేమైనా పార్టీకి కమిటెడ్ వర్కరు చెట్టిబల్జీ కమ్యూనిటీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అతను బంధుత్వాలకి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి దమ్మున్న నాయకుడు పిల్లి సత్యబాబు గారు. అటువంటి వ్యక్తిని పార్టీ ఎప్పుడు కూడా తక్కువ చేయడం కానీ ఇంకో విధంగా చేయడం కానీ పార్టీకి ఏ విధమైన ఆలోచన లేదు. ఇప్పుడు సత్యబాబు గారితో అందరూ మాట్లాడారు, రాష్ట్ర పెద్దలందరూ, రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ గారు, అలాగే మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు రామకృష్ణ గారు అనంతలక్ష్మి గారితో మాట్లాడారు, సతీష్ గారు అందరూ మాట్లాడారు. ఏది ఏమైనా ఇక్కడ ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇది పార్టీలో అంతర్గత వ్యవహారం. ఆయన కూడా ఈరోజు కూడా పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ నేను చేస్తాను. ఈ విధంగా ఎవరికైనా ఇబ్బందే, కూటమిలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, కార్యకర్తలు అడుగుతుంటారు, షేరింగ్ సరిపోదు, ఇవ్వలేకపోతుంటాం, ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు, అర్థం చేసుకునే కార్యకర్తలు అర్థం చేసుకుంటారు, ఒకసారి అసహనం కూడా ప్రకటిస్తుంటారు. ప్రకటించినా సరే తెలుగుదేశం పార్టీ ఉన్న వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళకుండా నాయకుడి మాట మీద కట్టుబడి ఉన్నారు. రూరల్ పార్టీలో ఎంచారంటే స్థానికుడు, మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జడ్పీటీసీ కాడి నుంచి ఆయన పోటీ చేస్తే వెళ్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ మండల ఎలక్షన్లు అవుతున్నాయో ఈ ప్రాసెస్ని తాత్కాలికంగా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్కి సీనియర్ నాయకులు ఇద్దరు అబ్జర్వర్స్ వస్తారు, వచ్చి పారదర్శకంగా మండల పార్టీ ప్రెసిడెంట్ని నిర్ణయం చేస్తారు. ఏదైతే పార్టీలో సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం సీనియర్ నాయకులు స్టేట్ పార్టీ నుంచి వస్తారు, వాళ్ళ సమస్యల్లో జరుగుతాయి. ఇక్కడ జరిగే వాస్తవాలు జరిగే అన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉన్నాయి. దాని ప్రకారం ఇక్కడ కార్యకర్తల మనోభావాల ప్రకారం మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళు ప్రేమించి నాయకుడికి ఎక్కడా కూడా కింద పెట్టే పరిస్థితి లేదు. ఆయన సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లే విధంగా పిల్లి సత్యబాబు గారి సారథ్యంలో పార్టీ నిర్ణయాలు తీసుకునే విధంగా పార్టీ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే నిన్న మండల పార్టీ విషయాల్లో జరిగిన వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పార్టీ గమనించింది. అందుకే పార్టీ సీనియర్ నాయకులను ఇద్దరు నేసి ఈ మండల పార్టీ ప్రాసెస్ తర్వాత చేస్తాం.